పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి హైదరాబాద్లో నివాసం ఉంటున్న వ్యక్తులందరికీ ఆహ్వానం పంపి ఈ రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 4000 మంది ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. వాళ్ళందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా వ్యక్తులకు, అట్లానే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి కుటుంబ సభ్యులకు, మా పెదకూరపాడు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయ్యిందంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు జనాల్లో ఎంత కసి ఉంది అనేది. నేను నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. 2 రోజుల్లో ఇంత అనూహ్యంగా ఈ రోజున ఇక్కడ 4000 మంది హాజరవడం అనేది చాలా ఆనందకరం. ఈ రెస్పాన్స్ను బట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అందులో ఇక్కడికి వచ్చిన వారంతా కూడా దాదాపు 90% యువత. వీరు ప్రతి ఒక్కరూ రాబోయే 10 రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం, నా విజయం కోసం నియోజకవర్గంలో వారి గ్రామాల్లో పనిచేయడానికి సుముఖంగా ఉన్నారు. వారందరూ కూడా వచ్చి గ్రామాల్లో పనిచేస్తే పార్టీకి ఇంకొంచెం పాజిటివ్ టాక్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. మీరు జనసేన పార్టీ అటువంటిది ఏమీ లేదు తమ్ముడు, అవన్నీ అపోహలు. ఈ జనసేన ఇన్ఛార్జి నిరంతరం నాతో పాటే ఉంటాడు, బీజేపీ ఇన్ఛార్జి నిరంతరం నాతో పాటే ఉన్నాడు. వారి యొక్క మండల పార్టీ నాయకులతో కూడా నేను రెగ్యులర్గా టచ్లో ఉన్నానండి. అటువంటిది ఏం లేదు. ఎవరన్నా క్రియేట్ చేస్తే దానికి మేము సమాధానం చెప్పాలి. మన కోసూరులో తగలబెట్టారు ఆఫీసు, కుర్చీలు మొత్తం బయట వేసారంట. ఆఫీస్ మీరు సృష్టించుకున్నారు. నైట్ టైము జనరల్గా ఎవరైనా కుర్చీలన్నీ పక్కేస్తారు కదమ్మా, అంతే పెడతారా కుర్చీలన్నీ? నైట్ టైము కుర్చీలన్నీ వేసి ఒక పక్కన ఉంచారు, అంతే. అది జరిగింది. వాళ్ళు వచ్చి కాల్చడం జరిగింది. అంతకు 2 రోజుల ముందుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెదకూరపాడు నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో అనూహ్యమైన స్పందన వచ్చి దాదాపు 30,000 మంది కోసూరు పట్టణంలో సభ జరగడం జరిగింది. ఆ సభను చూసి వారికి ఓటమి భయంతో మైండ్ బ్లాక్ అయి చేసిన పని. ఎవరు మేము మా ఆఫీస్ని, మా కార్యాలయాన్ని మేము దేవాలయంగా భావిస్తాం. మా దేవాలయాన్ని మేము ఎవరు కలుసుకోండి. అటువంటి ఎవరన్నా చెప్పినా మీరు కూడా అటువంటి ప్రశ్నలు అడగకూడతాం. ప్లీజ్. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా ముందుకు? నియోజకవర్గానికి సంబంధించి కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉన్నప్పటికీ దాదాపు 3 మండలాలని కవర్ చేస్తూ కృష్ణానది పరివాహ ప్రాంతం ఉంది. అయినప్పటికీ గ్రామాల్లో కొంతమందికి సాగునీరు, తాగునీరు లేని పరిస్థితి. కృష్ణానది ఒడ్డునే ఉన్న అమరావతికి కూడా తాగునీరు లేని సమస్య ఉన్న పరిస్థితి ఉంది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తాగునీరు, సాగునీరు అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మా ప్రజలందరికీ నేను వాగ్దానం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మా నాయకుడిని ఒప్పించి నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. అట్లనే రోడ్ల సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది. అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రయారిటీ బేస్ చేస్తాను. అట్లానే కాకుండా మండల స్థాయిలో ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంచిగా మెరుగ్గా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా నేను చూస్తానని సభాముఖంగా తెలియజేస్తాను.